హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్ తెలుగు. నేను మీ శ్వేత. ఈరోజు మనం వీడియోలో కోటి దీపోత్సవంకి రీసెంట్‌గా వెళ్ళానండి. దాని గురించి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో పెడుతున్నాను. సో, కోటి దీపోత్సవం నేను 4:30 అరౌండ్ ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాను. అప్పటికే క్రౌడ్ అంతా ఏమి రాలేదు. క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి. ముందు స్టార్టింగ్ వీఐపీ గ్యాలరీ మాత్రం క్రౌడ్ అనిపించింది. తర్వాత వెనకాల మాత్రం అంత క్రౌడ్ ఏం లేదు. చీకటి పడుతున్న కొద్దీ అప్పుడప్పుడు కొద్దిగా పబ్లిక్ ఫుల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఈ కార్తీక మాసం మన మెయిన్ హిందువులు చాలా పవిత్రమైన నెల. మనం ఒక చిన్న పూజ ఇంట్లో కానివ్వండి, మనకు నియర్ బై శివాలయాల్లో ఏ చిన్న దీపం వెలిగించినా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెయిన్ మన హిందువులో కార్తీక మాసం అంటే చాలా నిష్టగా కూడా చేస్తారు. ఈ నెలలో శివుడికి ఒక చిన్న దీపం వెలిగించిన ఎంతో ప్రత్యేకం. అలాంటిది మన ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ అధిస్థాపకుడు నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం చాలా చాలా ఒక అరుదైన ప్రోగ్రామ్గా ఇది చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే ఒకే ప్లేస్లో కొంత లక్షల మంది, కొన్ని వేల మంది ఒకే చోట చేరి మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నూనె, వత్తులు, ప్రమిదలు, పువ్వులతో సహా అన్ని స్పాన్సర్ వాళ్ళే చేస్తూ మనం వెళ్ళి జస్ట్ దీపం వెలిగించడం. బొమ్మల కొలువులాగా అనిపించి ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అందరు దేవుళ్ళు ఉన్నారు. బొమ్మల కొలువులాగా అనిపించింది అది చూస్తుంటే. మనకి ఇక్కడ ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్‌లో హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 10, 15 పెద్ద విగ్రహాలు ఉన్నాయి. బట్ మాకు మాత్రం ఇలా చిన్న బుజ్జి హనుమాన్ వచ్చింది. రాగానే పువ్వులతో స్వామికి చిన్న అభిషేకం లాగా చేసేసాము. చాలా మంచిగా అనిపించింది. తర్వాత తమలపాకులు కూడా ఇచ్చారు. తమలపాకులతోని కూడా కింద పెట్టి వాటిపైన ప్రమిదలు, నూనె, వత్తులు అన్నీ ఇచ్చేసాము. ఇక్కడ పరదా కప్పి ఉంచింది కదా, ఇది గుర్తుపెట్టుకొని దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారా, పరదా తీసేశారు. నిల్చున్న హనుమాన్. అదేనండి, ఇప్పటిదాకా పరదా తీసేశారు. నిల్చున్న హనుమాను, ఇక్కడ కూర్చున్న హనుమాన్. ఎస్ అండి, అది ఒక బొమ్మ కాదు, మనిషే. ఆ చందమామ వెలుతురులో శివయ్య పైన అలా చందమామ ఉండడము, కింద మనం కార్తీక దీపాలు వెలిగించడం ఎంతో అద్భుతం. నరేంద్ర చౌదరి గారు 2012 ఆ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 2012 నుంచి ఈ సంవత్సరం 13 ఇయర్స్‌గా ఒక ప్రోగ్రామ్ కంటిన్యూగా కొనసాగుతూ ఉంది అంటే చాలా చాలా గ్రేట్ అసలు. నిజంగా నరేంద్ర చౌదరి గారు, వాళ్ళ సతీమణి రమాదేవి గారు ఎంత అదృష్టం చేసుకున్నారు. అసలు శివయ్యకు ఇన్ని వేల కోటి దీపాలు స్వామి కోసం ఈ కార్తీక మాసంలో స్పెషల్‌గా వెలిగించడము చాలా చాలా గ్రేటు. అది ఎప్పటికి ఇలాగే కొనసాగించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి